ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. టుడే ఇన్ ద టౌన్ ఆఫ్ డేవిడ్ ఏ సేవియర్ హ్యాస్ బీన్ born to you, he is the Messiah, the Lord. Gospel of Luke chapter 2 verse 11. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మన యేసయ్య ఈ లోకమందు జన్మించిన రోజు. తన యొక్క ప్రేమను ఈ లోకంలో పంచడం కొరకు, మనకు మాదిరి చూపుట కొరకు, మరీ ముఖ్యంగా మనలందరినీ అనగా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించడం కోసం, దేవుని యొక్క రాజ్యములో పాలి భాగస్థులుగా చేయడం కోసం ఆయన ఈ లోకమునకు తనని తాను తగ్గించుకొని, ఆయనకు కలిగినటువంటి మహదైశ్వర్యమును వదులుకొని రిక్తునిగా అనగా ఖాళీ చేతులతో మనల్ని ప్రేమించి మన కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి రోజు. అయితే ఈ రోజు వాక్య భాగంలో చెప్పబడినటువంటి మాటలు ఎవరో మనుష్యులు చెప్పినవి కావు, స్వయాన దేవదూతనే చెబుతున్నటువంటి మాట, గొర్రెల కాపరికి చెబుతున్నవి. ఒకసారి మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, గొర్రెల కాపరులు తమ గొర్రెలను ఎప్పుడు కావలి ఉంటారు? సాధారణంగా అయితే ఉదయకాలంలోనే కదా. కానీ పైన వాక్య భాగంలో చూసినట్లయితే వారు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని వ్రాయబడి ఉంది. అంటే వారికి ఆ దేశమందు రక్షణ లేదు, ఉదయాన్నే వాటిని మేపుకునేటువంటి స్వాతంత్రం వారికి లేకపోయి ఉండొచ్చు. అయితే వారు రాత్రి సమయమందు, అంటే వారు ఎవరికో భయపడుతున్నారు, లేదా వారికి స్వేచ్ఛ లేకైనా ఉండాలి. అటువంటి సమయంలో వారి చుట్టూ వెలుగు ప్రకాశించేసరికి వారు భయపడ్డారు. ఏమైంది, ఒకేసారి వెలుగొచ్చింది, మనల్ని మన యొక్క గొర్రెల పైన ఎవరైనా దాడి చేశారా, ఇంకేమైనా జరుగుతుందా అని అనుకొని ఉండొచ్చు. అప్పుడు దూత వారితో అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని. మీ ఒక్కరికే కాదు, మీ వలె దీన స్థితిలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగబోతుంది, మీ అందరి కొరకు యేసయ్య రక్షకుడిగా జన్మించి ఉన్నాడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ లోకంలోనికి శరీరధారి అయి వచ్చింది ఆయన యొక్క సంతోషం కొరకు కాదు, నూరేళ్లు జీవించాలని కాదు, మన కొరకు బలవ్వడానికి, మన పాపములను కడగడానికే, మనలో ఉన్న చెడును తీసివేసి భయాన్ని తొలగించి మనల్ని బలపరచడానికే యేసయ్య జన్మించాడు. చీకటిలో మరణాఛాయ లోయలలో ఉన్నటువంటి మనపై తన యొక్క వెలుగును ప్రకాశింపజేయడానికి దివి నుండి ఈ భూమిపైకి వచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతి క్రిస్మస్ మనం జరుపుకుంటున్నప్పుడల్లా దేవుడు మనకు ఒకటి గుర్తు చేయాలని అనుకుంటున్నాడు. నేనైతే 2000 సంవత్సరాల క్రితము దావీదు పట్టణములో కన్య మరియకు జన్మించాను, అదే విధంగా మీ యొక్క పరిశుద్ధ హృదయములో నేను జన్మించి ఉన్నానా అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న నీవు క్రిస్మస్ ని బాగా మంచిగా జరుపుకుంటున్నావేమో. అంగరంగ వైభవంగా చర్చిని అలంకరించి నిన్ను నీవు అలంకరించుకొని క్రొత్త బట్టలు ధరించి కేక్స్ కట్ చేసుకుంటూ ఆనందములో మునిగిపోతున్నావేమో. ఆనందించండి, మంచిదే, దేవునిలో ఆనందించడంలో తప్పేం లేదు. కానీ క్రీస్తు నీ యొక్క హృదయములో నిజంగా జన్మించకుండా, నీలో మారు మనసు లేకుండా, నీలో క్రీస్తుకి ఉన్నటువంటి గుణాలు లేకుండా, ఆయన్ను అనుసరించకుండా ఒకవేళ క్రిస్మస్ జరుపుకుంటే అది వేషధారణే అవుతుంది. మనము ఈరోజు బాగా అలంకరించినటువంటి చర్చిల్లో కూర్చొని దేవుని మాటలు వింటున్నాం, మంచి భద్రత కలిగి కూర్చోవడానికి మంచి స్థలం ఉండి ఆయన యందు ఆనందిస్తున్నాం. కానీ యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో శ్రమల మధ్యలో ఎంత దీనమైనటువంటి స్థితిలో వచ్చాడో తెలుసా? పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని
ఎంత కష్టం వచ్చింది కదా తల్లి అయిన మరియకు. ఆయనేమి ఒక రాజు భవనంలో పుట్టలేదు, కనీసం సత్రంలో కూడా ఆయనకు చోటు లేదు. చివరకు పశువుల శాలలో ఆయన జన్మించాడు. అటువంటి శ్రమల యందు జన్మించినటువంటి యేసయ్య ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకమునకు వచ్చాడో ఆ విషయమును మనం అర్థం చేసుకొని మన హృదయములో మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు వారు నిజంగా జన్మించి ఉన్నట్లయితే ఇంకా ఆనందంతో ఈ క్రిస్మస్ ను మనం జరుపుకోగలం. అందు నిమిత్తమున నిజమైన క్రైస్తవులముగాను యేసుక్రీస్తును అనుసరించు వారముగాను ఉండాలి. ఆయన చూపిన మాదిరిని ఏ రోజు మరవకుండా ఎప్పుడూ ఆయన బిడ్డల వలె జీవించుదాం. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో అని దేవుణ్ణి ఎరుగని నలుగురు వ్యక్తులకైనా మనము వివరించి ఆయనకు మహిమకరంగా జీవించుదాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మమ్మల్ని రక్షించడానికి అయ్యా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవని అయ్యా సంతోషకరమైనటువంటి సువర్తమానమును తండ్రి అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడో ప్రభా. అయ్యా మమ్మల్ని సంతోషింపజేసేటువంటి దేవుడో ప్రభా. మమ్మల్ని తండ్రి నరకము నుంచి తప్పించినటువంటి దేవుడవయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభా అయ్యా మరి తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికున్న అనారోగ్య సమస్యలు, వారికున్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి ప్రభా. అయ్యా మరి తండ్రి వారి దుఃఖకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ కొట్టివేసి ప్రభా సంతోషమును, సమాధానమును, నెమ్మదిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అప్పుల భారాలతో కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఈ యొక్క దినములో ప్రభ మిమ్మల్ని బట్టి ఆనందించేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా తండ్రి కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అయ్యా ఇరుగు పొరుగు వారితో విభేదాలు ఏవి లేకుండా ప్రభా అందరితో సమాధానముగా సఖ్యతతో ఉండునట్లుగా కృప చూపించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నాయన. చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బిడ్డలు బానిసలు అవ్వకుండా ప్రభా అయ్యా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి నాయన. అయ్యా చెడు స్నేహాల నుంచి విడుదల ఇవ్వండి నా ప్రభా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల ఇవ్వండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. అయ్యా అదే విధంగా వివాహాల విషయంలో మీ చిత్తమును కనిపెట్టుకొని తండ్రి ప్రార్థించేటువంటి కృపను దయచేయండి అయ్యా. మీ చిత్తమే వారి జీవితంలో సిద్ధింప చేయండి అయ్యా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. తల్లి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. ఇప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. భూతగత సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. అయ్యా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. విధవరాల పక్షముగా న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. దుఃఖముకు ప్రతిగా సంతోషమును వారికి అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. మా భారతదేశాన్ని మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, అయా గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం.
అధికారులందరికీ మరి తండ్రి మీరు తోడుగా ఉండండి, మీ యొక్క జ్ఞానాన్ని దయచండి, వివేచనను అనుగ్రహించండి. ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా రాష్ట్రాన్ని పాలించాలో మీరే మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవ సేవకులందరికీ మీరు తోడై ఉండండి, సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. సంఘాన్ని విస్తరింప చేయండి, సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారికి మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.